దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై అంటాడు, సమూయేలు, సౌలును బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను. సౌలును రాజుగా ఎన్నుకున్నందుకు నేను బాధపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. కారణం ఏంటో తెలుసా? నేను చెప్పిన పని అతడు చెప్పినట్లు చేయలేదు, నా ఆజ్ఞకు విధేయుడు కాలేదు, అతడు అవిధేయుడిగా మారిపోయాడు. దేవుని మాటకు అవిధేయత చూపించాడు సౌలు. యెహోవా వాక్కు ఇదే, లోబడనొల్లని పిల్లలకు శ్రమ. వాక్యానికి లోబడకపోతే, వాక్యానుసారమైన జీవితానికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. లోబడనొల్లని పిల్లలకు శ్రమ. ఇదిగో ఇప్పుడు సౌలు దేవుని మాటకు లోబడలేదు. దేవుని మాటకు లోబడలేనందువలన దేవుడు అంటాడు, నేను పశ్చాత్తాపడుతున్నాను, అతన్ని రాజుగా నియమించినందుకు నేను బాధపడుతున్నాను, నాకు చాలా బాధేస్తుంది. చిచ్చి, ఇతన్నా నేను రాజుగా ఎన్నుకున్నది అని అనిపిస్తుంది అని దేవుడు సమూయేలుతో అంటున్నాడు.